హాయ్ అందరికి, ఈ వీడియో అయితే ఫుల్ గా చూడండి. నాకు స్వీడన్ లో చాలా విషయాలు నచ్చింది. దాంట్లో 2 విషయాలు ఈ రోజు మీతో షేర్ చేసుకుంటాను. సంక్రాంతిలో 3వ రోజు పశువుల పండుగ వస్తుంది కదా. ఆవులు ఉండేటోళ్ళు అయితే ఆవును కడిగేసి పసుపు కుంకం పెట్టి హారతిచ్చి బాగా పూజిస్తారు. మా చిత్తూరు పక్క వచ్చేసి ఆ రోజు నాన్ వెజ్ తెచ్చుకొని ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం అనమాట. భావేష్ని స్కూల్ వదిలేసి రాగానే ఇంట్లో పని అన్ని చేసుకునేసి మా ఏరియాలో ఉండే సూపర్ మార్కెట్ కి వెళ్ళేసి చికెన్ ఇంకా ఇంటికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని వచ్చేసి కర్రీ స్టార్ట్ చేసేసాను. కర్రీ ఎలా వచ్చిందనేసి లాస్ట్ అయితే చెప్తాను. నాకు స్వీడన్ లో నచ్చిన 2 విషయాలలో నేనైతే ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్ గా మాట్లాడలేను. మనమెట్ట ఒక ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ గా నేర్చుకుంటాము, స్వీడన్ లో కూడా ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ గానే నేర్చుకుంటారు. ఎందుకంటే వీళ్ళ లాంగ్వేజ్ వచ్చి స్వీడిష్. మేము ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేదంటే ఇక్కడ వాళ్ళు మనం చూసి నవ్వుతారనే బాధ అవసరం లేదు. నాకు ఆ విషయం చాలా బాగా నచ్చింది. చికెన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఇది చెప్తాను అనేసి ఒకటే చెప్పాను. వీడియో లెంత్ అయితే సరిపోలేదు. ఇంకొక వీడియోలో ఇంకొక చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.